ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకయే సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. జగత్తు అబద్ధము అనేటువంటి బోధన నీకు జ్ఞానాన్ని కలిగించి, నేను నీ చిత్తదర్పణంలో అంటిపెట్టుకొని ఏదైతే ఉన్నదో అహంకారము మొదలైనటువంటి దృశ్యమలాలు ఏవైతే ఉన్నవో వాటినన్నింటినీ తొలగించి వేస్తాను. అసత్తు ఎప్పటికీ కూడా సత్తలేదు, ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. అటువంటి దానిని నాశనమే లేని దానిది లేదు. స్వాభావికంగా మిథ్య అయినటువంటి దానిని తొలగించడం కష్టమేమీ కాదు. ఈ కనబడేటువంటి విశాల బ్రహ్మాండము ఎప్పుడూ కూడా ఉత్పన్నమే కాలేదు. ఇది అనిర్మల బ్రహ్మ చైతన్యము చేత మాత్రమే కల్పితమైంది కాబట్టి దీని స్వరూపం కూడా బ్రహ్మమే. జగత్తు మొదట అసలు ఉత్పన్నమే కాలేదు. ఈ వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో, ఏది కనిపిస్తుందో అది బ్రహ్మ చైతన్యమే తన యొక్క నిర్మల ఆత్మయందు ఆ విధంగా వృద్ధి పొంది ఉన్నది అని తెలియజేస్తూ, జగన్నామ్నాన నచోత్పన్నం నచాస్తి నచ దృశ్యతే హేమ్నీవ కటకాదిత్వం కిమే తన్మార్జనే శ్రమః. బంగారముగాక నగలను వేరే వస్తువులు మిథ్య అయినట్లుగానే ఇప్పుడు ఎన్ని రకాల వస్తువుల పేర్లు మనం చెప్పుకున్నప్పటికీ కూడా, ఏది కేయూరాలు, కంకణాలు, మరి కంఠహారాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్ని పేర్లతో చెప్పుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా అబద్ధమే. ఎందుకు? మూల వస్తువు బంగారం గాక నగలు అనేటువంటి వేరే వస్తువులు ఏవైనా ఉన్నవా అంటే, మూలంగా చూసినప్పుడు వేరే వస్తువులు అబద్ధజనితాలే. ఈ జగత్తు కూడా మిథ్యయే. అంటే ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో అది తప్ప కనబడేటువంటిది మొత్తం అబద్ధమే. జగత్తు అనేటువంటి వస్తువు సృష్టియే జరగలేదు కాబట్టి అది లేదు, కనబడడం లేదు. ఇట్టి తుచ్చ జగత్తును మనసు నుండి తొలగించాలి అనేటువంటి శ్రమ ఏముంటుంది? లేని దాన్ని తొలగించడానికి శ్రమ ఏముంటుంది? ఉండదు కదా. ఈ జగత్తు అనే పేరు చేత అసలు ఏది ఉత్పన్నమే కాలేదు. ఈ జగత్తు వాస్తవంగా లేనే లేదు. యథార్థమైనటువంటి దృష్టి చేత ఇది మరి కనిపించడమే లేదు. చూచినట్లయితే బంగారు నందు కడియాలు మొదలైనవి కల్పితమైనట్లుగానే బ్రహ్మమందు జగత్తు కూడా కల్పితమై ఉన్నది కాబట్టి దీనిని నివారించటందు ఏమైనా సరే శ్రమ ఉన్నదా అంటే అది ఎటువంటి శ్రమ లేదు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ, తదహి తద్విస్తరేణాహం వక్ష్యామి బహుయుక్తిభిః అబాధితం యథాతత్వం స్వయమేవానుభూయతే. ఇక నీకు బ్రహ్మతత్వం సహజంగా స్ఫురించేటట్లుగానే విస్తారంగా వివరంగా మరి వివిధ రకాలైనటువంటి యుక్తులతో వర్ణించి నేను తెలియజెప్పుతాను. ఆదావేహ హినోత్పన్నం యత్తస్యేహ స్థితా కుతః కుతోమరౌ జలసరి ద్వితీయేంధౌ కుతో గ్రహః. మరుభూమి యందు సరోవరము, చంద్రుని యందు ద్విత్వమును అసంభవములే అయినట్లుగా మరి ఉత్పత్తే లేనటువంటి జగత్తుకు కూడా అస్తిత్వము అసంభవమే. దీనికి ఉనికి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఎండమాములు యందు నీరు అసంభవమే కదా. చంద్రుని యందు ద్విత్వత్వము, ఏది రెండు చంద్రులు అనేటువంటిది ఉంటుందా? ఏమాత్రం ఉండదు. ఏదైతే మొదటనే ఉత్పన్నం కాకుండానే ఉన్నదో దానికి అంటే ఈ జగత్తుకి ఇక్కడ ఉనికి అనేది ఉన్నదా? ఎప్పటికీ ఉనికి లేదు. ఉంటే అది ఎచ్చట? మరుభూమి యందు జల ప్రవాహం ఉన్నదా?
ఎండమాములు యందు జలముంటుందా? ఉండదు. రెండవ చంద్రుని గ్రహించుట ఎచ్చట అంటే తిమిర రోగము అనేది నేత్రానికి ఉన్నప్పుడు అక్కడ 2 చంద్రుళ్ళు కనపడతాయి. అయినా కూడా అక్కడ చంద్రుని యొక్క ద్విత్వము, రెండవ చంద్రుడు ఉన్నాడా అంటే లేడు కదా. యథా వంద్య సుతో నాస్తి యథా నాస్తి మరో జలం యథా నాస్తి నభో వృక్షస్తదాన్ నాస్తి జగద్బ్రహ్మ. వంద్యకు పుత్రుడు, మరుభూమి యందు జలము, ఆకాశమున వృక్షము లేనట్లుగానే జగత్తు కూడా లేదు. ఇది కేవలం భ్రమ మాత్రమే. అంటే గొడ్డురాలకి బిడ్డ ఏ విధంగా అంటే లేడు, లేని దానినే, బిడ్డలు లేని దానినే వంధ్య అంటారు. అలాగే మరుభూమి యందు జలము ఉంటుందా? ఎండమావి యందు నీరు ఉండదు. ఆకాశమునందు వృక్షము అంటే శూన్యములో వృక్షాలు ఉంటాయా? అలాంటిదే ఈ జగద్భ్రమ కూడా వాస్తవంగా లేనే లేదు అని చెబుతూ కేవలం భ్రమ మాత్రమే అని తెలియజేస్తూ ఏదిదం దృశ్యతే రామ తద్బ్రహ్మైవ నిరామయం ఏతత్ పురస్తాద్వక్ష్యామి యుక్తితో నా గిరైవచ. ఓ రామ, నీవు చూచేదంతా బ్రహ్మమే. నువ్వు ఏది గాంచుతున్నావో అదంతా సర్వము బ్రహ్మమే. ఈ విషయాన్ని గురించి నీకు నేను తర్వాత మరి ఎటువంటి దానిని గ్రహించే నిమిత్తం నేను నీకు ఉపాయకరమైనటువంటి బోధన చేస్తాను అని చెబుతూ ఎన్నామయుక్తి బిరిహి ప్రవదంతి తజ్ఞాస్తత్రావహేళనమయ హేళన మయుక్తముదార బుద్ధే యో యుక్తి యుక్తమవమత్య విమూఢ బుద్ధి కష్టాగ్రహో భవతి తం విదురజ్ఞమేవా. ఓ ఉదారమతి, తత్వజ్ఞులు వసగినటువంటి యుక్తిపూర్ణమైనటువంటి ఉపదేశాలని ఈసడించడం అంటే ఉపేక్ష బుద్ధి చూపడం అనేటువంటిది తగదు. ఆ వాక్యాలను తిరస్కరించి మరి ఎటువంటి జ్ఞానబోధము యుక్తిరహితము అయినటువంటి వాక్యాలను ఆదరించేటువంటి వారు కేవలం మూఢబుద్ధులు మాత్రమే చేస్తారు. అటువంటి మూఢబుద్ధిని అగ్నుడు అని ప్రాజ్ఞులైనటువంటి వారు అంటారు. ఉదార చిత్తుడమైన ఓ రామచంద్ర, తత్వజ్ఞులు అదే అనేక యుక్తులతో ఏ విషయాన్నైతే ప్రవచిస్తూ ఉంటారో దానిని అనాదరించడం అస్సలు తగని పని. ఏ మహామూఢ బుద్ధి యుక్తి సహితమగు దానిని అనాదరించి యుక్తి శూన్యమైనటువంటి దానిని పట్ల చాలా పట్టుదల వహిస్తారు. అతనిని పెద్దలేమంటారు అంటే వాడే అజ్ఞాని, వాణ్ణి మూఢబుద్ధి అని చెబుతారు అని చెప్పగా శ్రీ వశిష్ఠ దేవులు ఈ విధంగా మరి దృశ్యం యొక్క అసత్తా ప్రజ్ఞను గురించి ఈ విధంగా తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కయైతజ్ఞాయతే యుక్త్యా కథమేతత్ ప్రసిద్ధ్యతి న్యాయానుభూతయే తస్మిన్నగ్నే యమవశిష్యతే. అప్పుడు బ్రహ్మజ్ఞానం యొక్క స్వరూపం ఎట్టిది మహనీయ? దీనిని ఏ యుక్తి వలన, ఏ జ్ఞాన బోధ వలన తెలియగలము? ఈ విషయాన్ని గురించి మీరు నాకు చెబితే సరిపోతుంది. ఇంతకంటే నేను ఎరుగదగినది ఇంకొకటి లేనే లేదు. అసలు బ్రహ్మజ్ఞానం యొక్క స్వరూపం ఏ తీరుగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, దానిని ఎటువంటి తెలివి చేత, ఎటువంటి జ్ఞానము చేత తెలియగలము? మరి ఈ విషయాన్ని గురించి మీరు నాకు చెబితే సరిపోతుంది. ఇంతకంటే నేను ఎరుగవలసినది ఇంకొకటైతే లేదు అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు చెబుతూ ఉన్నారు. బహుకాలమియం రూఢ మిథ్యాజ్ఞాన విసూచిక జగన్నామ్య విచారాఖ్య వినాజ్ఞానం నశామ్యతి. శ్రీ వశిష్ఠుడేమంటున్నారు? ఈ జగత్తును మిథ్యాజ్ఞానం అనే రోగం పట్టుకొని చాలా కాలం నుండి కూడా పీడిస్తూ ఉంది. మరి తత్వజ్ఞానము కాక వేరొక ఉపాయం వలన ఇది ఏమాత్రము ఉపశమించదు. ఈ జగత్తు జయతే లీయతే ఇది జగత్, శరీరాల యొక్క రాకపోకలు సంభవించేటువంటి స్థితి కలిగినదే జగత్తు. ఈ జగత్తుని మిథ్యాజ్ఞానము అంటే అబద్ధజనితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది రోగమే. ఆ రోగమే పట్టుకొని చాలా కాలం నుండి కూడా పీడిస్తుంది. మరి దీనిని
పోగొట్టుకోవాలి, ఇది నశింపజేయాలి అంటే తత్వజ్ఞానము, శాశ్వతమైనటువంటి పారమార్థిక జ్ఞానము తప్ప మరొకటి ఏ ఉపాయము చేత కూడా ఇది నశించదు. ఈ జగత్తు అనే పేరు కలిగిన అజ్ఞాన రూప మిథ్యాజ్ఞానం విషూచి వ్యాధిలాగానే చాలా కాలం నుండి కూడా మనుజునకు రూఢిపడి ఉన్నది. అది జ్ఞానం లేకపోతే ఏమాత్రము నశించదు అని చెబుతూ, వదామ్యాఖ్యాయికారామ యా ఇమా బోధ సిద్ధయే తాశ్చే శృణోషి తత్సాధు ముక్త ఏవాసి బుద్ధిమాన్. సాధు, జ్ఞానసిద్ధి కోసం నీకు ఏ పారమార్థిక జ్ఞానమైతే ఉన్నదో, ఈ జగత్ సంబంధమైన దృశ్యజనితమైనటువంటి ఆ జ్ఞానము నశించేదానికోసం ఏ జ్ఞానమైతే సిద్ధించాలో దానికోసం నేను చెప్పబోయేటువంటి ఈ కథలను కనుక నీవు వినినట్లయితే నీవు నిజంగా ముక్తుడివే అవుతావు. నోచేదుద్వేగశీలత్వ దర్ధాదుత్తాయ గచ్చసి తత్తిర్యగ్ధర్మిణస్తేధ్య నకించదపి శత్యతి. అట్లు కాకుండా ఉద్వేగమున సగము విని లేచిపోతే నీవు పశుతుల్యుడివై శాస్త్రశ్రవణమునకు అయోగ్యుడివే అవుతావు. నీకే మాత్రము ఏమీ లభించదు. ఏ విధంగా? ఉద్వేగముతో తొందరపడి సగమే విని లేచిపోయావనుకో, ఇక చాలని సరిపెట్టుకున్నావనుకో, నిజంగా నీవు జంతు సమానుడివే, పశు సమానుడివే అవుతావు. మరి అటువంటి ఏ జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నదో దానిని వినడానికి నీకు అర్హత లేకుండా పోతావు. అప్పుడు ఎప్పుడైతే శాస్త్రజ్ఞానము సముపార్జించుకోలేదో నీకిక ఏమీ కూడా లభించదు అని చెబుతూ, యోయమర్థం ప్రార్థయతే తదర్థం యతతే తథా సోవశ్యం తదవాప్నోతి నచేశ్రాంతో వివర్తతే. నచేశ్రాంతో నివర్తతే. ఎవడు ఎటువంటి దానిని కొరతాడో దానికి తగినట్లు ప్రయత్నిస్తేనే ఫలం దక్కుతుంది. అట్లు కాకుండా శ్రమ అని విసిగి ప్రయత్నమే చేయకపోతే ఫలం సిద్ధిస్తుందా? ఏమాత్రము సిద్ధించదు అని చెబుతూ, ఎవరైతే ఏ వస్తువును కోరుతారో అతడు దానికోసము చివరి వరకు ఫలితం వచ్చేటంత వరకు ప్రయత్నిస్తే తప్పక దానిని పొందగలుగుతారు. అలా కాకుండా శ్రమ ఇది అని మధ్యలోనే విసిగి ఆ కార్యం మొదలుపెట్టి మధ్యలోనే దాని యొక్క ప్రయత్నం విరమించినప్పుడు దానిని ఏమాత్రము పొందజాలరు కదా అని చెప్పగా, సాధు సంగమ సత్యాస్త్ర పరో భవసి రామా తద్ధినైరేవనో మాసైహి ప్రాప్నోషి పరమం పదం. ఓ రామా, నీవు సాధు సేవ చేయుము, చేస్తూ సత్యాస్త్రాన్ని పఠించుము. ఎలా అంటే, ఓ రాఘవ, నీవు సాధు సేవను నచ్చుచు సత్యాస్త్రాన్ని పఠించినచో తక్కువ సమయంలోనే అల్ప సమయముననే పరమపదాన్ని పొందుతావు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు అంటే, ఆత్మజ్ఞాన ప్రబోధాయ శాస్త్రం శాస్త్ర విధాం వర కిం నామ తత్ప్రధానం స్యాత్యస్మిన్ జ్ఞాతే నశోచ్యతే. ఓ శాస్త్రవేత్త, ఆత్మజ్ఞానాన్ని బోధించే శాస్త్రము అన్నింటిలో కూడా శాస్త్రాలు ఏవైతే ఉన్నవో, ఓ శాస్త్రవేత్త, ఆత్మజ్ఞానాన్ని బోధించే శాస్త్రాలు ఎన్నైతే ఉన్నవో వాటిలో ముఖ్యమైనదేంటి? మరి ఎటువంటి శాస్త్రాన్ని పఠించినా జీవుడు శోకాన్ని పొందకుండా ఉంటాడు అని అడుగుతూ ఉన్నాడు. ఏమని? శ్రీ వశిష్ఠులు ఏమన్నారు? ఓ రామ, సాధుజన సాంగత్యము సత్శాస్త్రాలు ఎందు గనక నీవు తత్పరుడివై ఉన్నావనుకో, కొన్ని నెలలు కాదు, కొన్ని దినములలోనే నీవు పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతావు అని చెప్పగా, అప్పుడు శ్రీరాముడు ఏమని అడుగుతున్నాడు? ఓ శాస్త్రవేత్తల్లో ఉత్తముడొక ఓ మహాత్మా, ఆత్మజ్ఞానాన్ని బోధించు శాస్త్రాలు ఉన్నవి కదా, ఆ శాస్త్రాలన్నింటిలో కూడా ముఖ్యమైన శాస్త్రమేది అని. మరి ఒకవేళ ఆ ముఖ్యమైనటువంటి దానిలో ఏదైతే ఉన్నదో ఓ మహామతి, ఆత్మజ్ఞాన ప్రబోధకాలైనటువంటి శాస్త్రాలు అన్నింటిలో కూడా
మరి ఏది ఉత్తమమైనది అని అడిగాడు. అడిగి దేనిని పఠిస్తే జీవుడు శోకాన్ని పొందకుండా ఉంటాడు? అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఆత్మజ్ఞాన ప్రధానాన మిదమేవా మహామతే శాస్త్రాణం పరమం శాస్త్రం మహారామాయణం శుభం ఇతిహాసోత్తమదాస్మాత్ శ్రుతాద్బోధ ప్రవర్తతే సర్వేషామితిహాసానామయం సార ఉదాహృత. శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు? ఓ మహామతి, ఆత్మజ్ఞాన ప్రబోధకాలైనటువంటి మరి శాస్త్రాలు అన్నింటి యందు కూడా ఈ మహారామాయణము అంటే శ్రీరామ శ్రీ వశిష్ఠ సంవాద రూపమైనటువంటి ఏ యోగ వాసిష్టమైతే ఉన్నదో అదే ఉత్తమమైనది. ఇక్కడ వాసిష్టము అన్నప్పుడు ఎవని యొక్క శిష్టమైనటువంటి వాక్కులు ఉన్నవో, ఆ వాక్కుల ద్వారా ఆ దేనిని ఏ మహాపరమ తత్వాన్ని పొందుతామో ఆ బోధించేటువంటి వాక్కులే శ్రీవాసిష్ఠులు. అలాగే ఈ యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథమే ఉత్తమమైనది. ఇది ఏ ఇతిహాసాలలో కల్లా కూడా శ్రేష్టమైనటువంటిది. దీనిని విన్నంతనే తత్వజ్ఞానము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఓ మహామతి, ఆత్మజ్ఞాన ప్రబోధకాలైన శాస్త్రాలన్నింటిలో కూడా ఈ యోగ వాసిష్టము, ఈ వాసిష్ఠ మహారామాయణము అనే వశిష్ఠ గీత అనబడేటువంటిది ఉత్తమమైనది. ఇది ఇతిహాసాలలో అన్నింటికంటే కూడా గొప్పది, శ్రేష్టమైనది. దీనిని వినినంతనే శాశ్వతమైన పరమపదమైనటువంటి తత్వజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది అని తెలియజేయగా, శృతేస్మిన్ వాంగ్మయే యస్మాత్ జీవన్ముక్తత్వమక్షయం ఉదేతి స్వయమేవాత యదమేవాతి పావనం. వాక్య సందర్భాలతో కూడిన ఈ రామాయణాన్ని వినిన అక్షయమైనటువంటి జీవన్ముక్తి లభిస్తుంది. అందువలన ఇది అతి పవిత్రమైనటువంటి శాస్త్ర గ్రంథము. ఈ రామాయణ వాంగ్మయాన్ని ఎవరైతే వింటారో అక్షయమైనటువంటి జీవన్ముక్తి లభిస్తుంది. అందువలనే ఇది అతి పవిత్రమైనటువంటి శాస్త్ర గ్రంథము. ఈ జగత్తు అనే పేరుతో ఏది ఉత్పన్నమే కాలేదు. ఈ జగత్తు నిజానికి విచారించి చూస్తే లేనే లేదు. వాస్తవ దృష్టి చేత ఇది కానుపించడమే లేదు. బంగారమునందు కడియము మొదలైన వానిలాగానే బ్రహ్మమునందు ఈ జగత్తు కల్పితమై ఉన్నది. కావున దీనిని నివారించడం యందు ఎటువంటి శ్రమ లేదు. లేని దానిని తీసివేయడం శ్రమ ఏమున్నది? ఏది అసలు మొదటనే ఉత్పన్నం కాకపోయిందో దానినే, అంటే ఈ జగత్తునే ఇట ఉనికి ఎచ్చట ఉన్నది. మరుభూమి యందు జల ప్రవాహం ఉన్నదా అంటే లేదు కదా. రెండవ చంద్రుని గ్రహించుట ఎచ్చట అంటే రెండు చంద్రుళ్ళు ఉన్నారా అంటే లేరు. అలాగే వంధ్యాపుత్రుడు గాని అంటే గొడ్డురాలి బిడ్డ గాని, మరుభూమి యందు ఎండమాములు యందు నీరు కానీ, ఆకాశమునందు వృక్షము గాని లేనట్లుగానే ఈ జగద్భ్రమ అంతా కూడా వాస్తవంగా లేనే లేదు. ఉదార చిత్తుడవైనవు రామచంద్ర, తత్వజ్ఞులు అనేకమైన యుక్తులతో ఏ విషయాన్నైతే బోధిస్తూ ఉన్నారో దానిని అనాదరించడం ఏమాత్రం సరైన విషయం కాదు. ఏ మహామూఢ బుద్ధి యుక్తి సహితమైనటువంటి దానిని అనాదరించి యుక్తి శూన్యమైన దాని యందు పట్టుదల అంటే దానిని ఆదరిస్తారో అతనిని పెద్దలు అజ్ఞాని అనే చెబుతూ ఉన్నారు. ఈ జగత్తు అనే పేరు కలిగిన అజ్ఞాన రూపం మిథ్యాజ్ఞాన విశూచి వ్యాధి చాలా కాలము నుండి మనుజులకు రూఢిపడి ఉన్నది. అది జ్ఞానం లేకపోతే ఏమాత్రము శమింపదు. ఎవడు ఏ వస్తువును కోరుతూ ఉంటాడో అతడు దానికోసం చివరి వరకు ప్రయత్నము చేయాలి, ఫలితం వచ్చేటంత వరకు కూడా. అప్పుడు మాత్రమే వాడు తప్పక దానిని పొందగలుగుతాడు. అలా కాకుండా శ్రమ, ఇది చాలా శ్రమతో కూడింది అని ప్రయత్నం చేస్తూ మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని విరమించేస్తే దానిని ఎప్పటికీ పొందజాలడు కదా. అలాగే ఓ రామచంద్ర, సాధుజన సాంగత్య సత్యాస్త్రాల యందు కూడా నీవు తత్పరుడువై ఉన్నప్పుడు కొన్ని నెలలు కాదు, మరి కొన్ని దినాలలోనే, కొన్ని రోజుల్లోనే నీవు పరమాత్మ తత్వాన్ని పొందగలవు అని
శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరాముడు ఏమంటున్నాడు, శాస్త్రవేత్తలలో ఉత్తముడవగు మహాత్మా, ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రములు అనేకములు ఉన్నవి. ఆ అనేకమైన ఆత్మజ్ఞాన శాస్త్రాలలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అడగగా అప్పుడు ముఖ్యమైనటువంటి శాస్త్రం ఏది, ఆ శాస్త్రము అనేటువంటి దాని ద్వారా మరి నాకు వాటిలో దాని ద్వారా ఏమి సాధిస్తాము, ఆ శాస్త్రం అనేటువంటిది ఏంటి, అది ఏమి బోధిస్తుంది అని అడగగా శ్రీ వశిష్ఠ దేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఓ మహామతి, ఆత్మజ్ఞాన ప్రబోధకాలైనటువంటి శాస్త్రాలు అన్నింటిలో కూడా ఈ వాసిష్ఠ మహారామాయణము అని, యోగ వాసిష్టము అని, వశిష్ఠ గీత అని అనేక నామధేయాలతో పిలువబడేటువంటి ఈ శ్రీ వశిష్ఠ సంవాద రూపమైనటువంటి యోగ వాసిష్టము అనేటువంటి మహాగ్రంథమే ఉత్తమమైనది. ఇదే మరి ఇతిహాసాలకల్లా కూడా శ్రేష్టమైనది కూడా అని మరి దీనిని ఎవరైతే వింటారో దానివల్ల సత్వరమే తత్వజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. ఈ రామాయణం ఒక వాంగ్మయం. ఈ మహారామాయణ వాంగ్మయాన్ని విన్నట్లయితే అక్షయమైనటువంటి జీవన్ముక్తి కూడా లభిస్తుంది. అందువలనే ఇది అతి పవిత్రమైనటువంటి శాస్త్రము. ఈ కనబడేటువంటి బ్రహ్మాండము అనేటువంటిది మరి సర్వము కూడా ఇది మిథ్య అని తెలియజేస్తుంది ఈ శాస్త్ర గ్రంథము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.